ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం సుస్వాగతం. ఇవాళది ఏంటంటే చాలా మంది అమెరికాలో ఈ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత దే ఫీల్ దట్ ఈ కంట్రీ సేఫ్ కాదు, ఇక్కడ జరుగుతున్న విషయాలు కూడాను ఇట్స్ నాట్ గుడ్ అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంది, అది కరెక్టా తప్ప, ఇవన్నీ మాట్లాడటానికి అని చెప్పి డాక్టర్ వెంకటా చాగంటి గారిని పిలిచాను. నమస్కారం సార్. ఓ నమస్తే శాస్త్రి గారు, నమస్కారం అండి. ఉమ్, ఉమ్, విన్నా మీ ఇంట్రడక్షన్. ఎవరు వాళ్ళు, ఏమిటా కథ? ఎవరు వాళ్ళు, ఏమిటా కథ? ఉమ్, ఓకే, మీకు ఒక్క నిమిషం చూపిస్తా ఉండండి. ఆ, ఒక్క నిమిషం. ఉమ్, ఇప్పుడు షేరు. ఓకే, కనిపిస్తుందా? యా కనిపిస్తోంది. ఓకే. వీళ్ళు వీళ్ళు ఎవరు ఏంటంటే వీళ్ళంతా వీళ్ళు? ఒకసారి ట్విట్టర్. ఒకసారి చూపించండి, చూపించండి. మళ్ళీ నేను నాకు ఆ ఫోటో పోయింది. ఉండనండి, ఇక్కడ ఉండనివ్వండి, చెప్తా. వీళ్ళు నేనెప్పుడు వీళ్ళ గురించి చూడలేదు, వినలేదు శాస్త్రి గారు. ఎవరు వీళ్ళంతా? వీళ్ళంతా ఓక్ ఎక్స్ సెలబ్రిటీసా? ద ఓక్ సెలబ్రిటీస్ యాక్చువల్లీ లెఫ్ట్. ఓకే, ఓకే. ఓక్ సెలబ్రిటీస్. అండ్ అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు ఎక్స్ లో ఉన్న వాళ్ళ నుంచి ప్రస్తుతం ఎక్స్ లోంచి పోతున్నారు. అండ్ ఆల్సో దే 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 ఆర్ హ్యావింగ్ ప్లాన్స్ దట్ దే వాంట్ టు గో అవుట్ ఆఫ్ ది కంట్రీ ఆల్సో. వీళ్ళేంటి ఫేమస్ దేనికి వీళ్ళు? ఓక్ సెలబ్రిటీస్ ఓక్ ఓక్ అంతే. సెలబ్రిటీలు. అంటే అచ్చా, ఇప్పుడు దరిద్రం పట్టించిన ప్రపంచాన్ని వీళ్ళేనా? వీళ్ళే ఓకే, వీళ్ళే. ఓకే, ఓకే. బాగుంది, బాగుంది, బాగుంది. యా, యా. ఉమ్, కానివ్వండి. ఓకే, నెక్స్ట్. యా, వీళ్ళ పేర్లు ఒక్క నిమిషం సరే, చెప్తాను ఏదో మీకు. పేర్లేండి, కానివ్వండి. వీళ్ళు ఫేమస్ అంటున్నారుగా, ఇగో మీకు అక్కడ రాశాడు కదా, ద ఓక్ సెలబ్రిటీస్ అని రాసుకున్నాడు కదా. కింద ఆ, డిస్క్రిప్షన్లో ఏమైనా ఇచ్చాడేమో చూడండి. మీకు యూట్యూబ్ కదా ఇది, దాని డిస్క్రిప్షన్ ఉంటుంది. కొద్దిగా స్క్రోల్ డౌన్. ఒక్క నిమిషం ఉండండి. సరే, ఇక దానికి ఇప్పుడు మనకి దీనికి ఊరికే టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి మాట్లాడుకుందాం, కానివ్వండి. ఆ, ఉమ్. వీళ్ళు ఏంటంటే ఎలాన్ మస్క్ లో. డిస్క్రిప్షన్లో మీరు సార్ ఆ డిస్క్రిప్షన్ చదువుదాం, పెట్టండి. అది ఏంటంటున్నాడు వాడు? ఓ డజన్స్ ఆఫ్ సెలబ్రిటీస్ ఆర్ లీవింగ్ ఎలాన్ మస్క్ వెబ్సైట్ ఎక్స్ బికాస్ దే కాంట్ హ్యాండిల్ ఫ్రీ స్పీచ్. వెరీ గుడ్. మంచిదేగా. ఇప్పుడు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు? ఓకే. అట్లా కాదు. ఆ, వీళ్ళు దే ఫ్రీ స్పీచ్ లేదు అని చెప్పి వీళ్ళు ఎక్స్ ను వదిలేస్తున్నారు. ఉమ్. అట్లాగే ఆ, మళ్ళీనేమో ఇది వాళ్ళకి తీసేయండి, వాళ్ళ ఇది యూ వాళ్ళ రిమూవ్ దిస్ షేరింగ్. వాళ్ళకి వాళ్ళే ఒక ఆ, వేరే వెబ్సైట్ పెట్టుకున్నాం అనమాట. అయితే వీళ్ళ పేర్లు చెప్తాను మీకు. ఇది వీళ్ళని తీసేయండి ఫస్ట్. రిమూవ్ ద షేరింగ్. చూసాంగా ఫోటోలు, ఇంకేం చూస్తాం. ఆ, ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ లెఫ్ట్ నుంచి రైట్ ఉమ్, లోకి వస్తే ఉమ్, వాళ్ళ పేర్లు, ఆ ఫస్ట్ ఆమె పేరు లిజో అన్నమాట. ఓకే, రెండో అతని పేరు మార్క్ క్యూబన్. ఇతను ఆ, క్యాపిటల్ వెంచర్ లాంటివాడు అనమాట. ఇతను ఓకే, నాకు తెలుసు అనమాట. ఓకే. ఇన్వెస్ట్. ఇన్వెస్టర్ టైప్ అనమాట ఇతను. ఆ మూడో ఆమె పేరు ఏఓ సీట. ఓకే, ఆ నాలుగో ఆమె ఆ, పేరు జాయ్ రీడ్. ఓకే, ఆ కింద కలద్దాల ఆమె పేరు రేచల్ మ్యాడౌట్. ఓకే, ఆరో వాడి పేరు జాన్ ఆ, జాన్ మ్యాడౌట్ అనమాట వాడు అతని ఓకే. పేరు. మ్మ్హ. ఏడో వాడి ఏడో వాడి పేరు ఆ, జార్జ్ టకాయ్.
ఓకే. ఆ ఎనిమిదో వాడు ఉన్నాడు చూసారా? ఉమ్, వాడేని అనుకుంటున్నాను. ఉమ్. వీడి వీర్డో యాంకోవిచ్ ఇతని పేరు. ఒకసారి కర్సర్ తీసుకెళ్ళి ఎనిమిదో వాళ్ళ మీద పెట్టండి చూద్దాం అసలు. మాకు అప్పుడు అర్థమవుతుంది మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నా. అతనా ఆమెనా డౌటా? ఆయన సార్. అతనా ఆమెనా అని డౌటా? ఇట్స్ డౌట్. ఇక వీళ్ళందరూ మరి అంతే కదా. సరే తీసేయండి ఇక వీళ్ళ ఫేస్లు ఇంతకంటే వద్దు. మీ మీ ఛానల్లో వీళ్ళ ఫేస్లు ఇంతకంటే వద్దు. తీయండి. సో షేరింగ్ తీసేయండి. ఉమ్, ఉమ్. అయితే వీళ్ళందరూ ఏంటి ఇప్పుడు? ఎక్స్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎక్స్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఒక సపరేట్ ప్లాట్ఫామ్ తీసుకుంటున్నారు అనమాట. తీసుకొనివ్వండి, ఇప్పుడు మనం ఒక ఏం చేద్దాం. ఓ సపరేట్ ప్లాట్ఫామ్ అనమాట. ఆ ప్లాట్ఫామ్ పేరు వచ్చి బ్లూ స్కై అన్నమాట. ఓకే. సో వీళ్ళు ఎక్స్లో ఒకటి సార్, డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ అవుతున్నాడు అనేప్పటికీ వీళ్ళకి లూజ్ మోషన్స్ పట్టుకున్నాయి అందరికి. సరే వీళ్ళు ఇప్పుడు పాయింట్ ఏంటంటే వాళ్ళు ఎక్స్ నుంచి వెళ్తే ఏమిటి? ఎక్స్ నుంచి వెళ్ళటం ఒకటి, వాళ్ళకి వాళ్ళు పెట్టుకోవడం. అమెరికా కూడా వదిలేసి వెళ్ళిపోతాం అంటున్నారు వాళ్ళు. ఓ, అమెరికా కూడా తెలుసు. అయితే ఏమిటి ఇప్పుడు? ఇప్పుడు వీళ్ళందరూ వదిలేసి వెళ్తే అది ఏమవుతుంది? ఇప్పుడు ఒకటి సార్, వీళ్ళు వెళ్ళిపోతూ వీళ్ళు ఒక్కళ్ళే వెళ్ళరేమో అని నా ఉద్దేశము. ఐ మైట్ బి రాంగ్ హియర్, కానీ ఉమ్, వీళ్ళు ఇందాక నేను చూపించాను చూసారా, ఒకతను హీఈస్ క్యాపిటల్ వెంచర్. సో హీ విల్ ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ హిజ్ కౌంటర్ పార్ట్స్ ఆల్సో, యూనో. ఎక్కడెక్కడైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో ఉమ్. వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు ఇక్కడి నుంచి తీసేయండి, లెటర్స్ గో టు యూరోప్ ఏదో ఒకటి అంటాడు. ఓకే. ఓకే అంటాడు. అయితే ఏంటి? వీళ్ళకి ఇది అసలు కరెక్ట్ అంటారా తప్పు అంటారా? నంబర్ అక్కడి నుంచి మొదలు పెడతాం. వాళ్ళ ఫ్రీడమ్ కదండి, వాళ్ళ ఇష్టం. ఆ! అంత నొప్పి ఏమొచ్చింది వీళ్ళకి అని. నొప్పి ఏమొచ్చింది అన్నది ఇప్పుడు ట్రంప్ అయ్యాడు. వాళ్ళేమో ఓక్ సెలబ్రిటీస్ వాళ్ళు. ఓక్ అవును. గురించి బాగా ప్రచారం చేశారు. ఇప్పుడు మీరు ఆముదం అమ్ముకుంటున్నారండి. ఆముదం ఆముదం అని అమ్ముకుంటున్నారు, బాగా ప్రచారం చేశారు. ఆముదం తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు. ఇక మధ్యలో ఇంకోళ్ళు వచ్చారు, వచ్చి వాళ్ళు కొబ్బరి నూనె అమ్ముతున్నారు. కొబ్బరి నూనె అసలు ఆముదం అసలు మీరు ముట్టకూడదు, అది వాంతులు విరేచనాలు భేదులు అవుతాయి అవి అని చెప్పి మొదలు పెడితే, ఇక మీరు అప్పుడు మీరు ఫ్యాన్ ఫాలోఅప్తో సహా అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏం చేస్తారు మీరు? హ్మ్. అవునా కదా? అట్లా కాదు సార్. ఇప్పుడు అసలు అంటే దేశం ఎట్లాగే, నేను మొన్నటిదాకా ఇండియాలోనే ఉంది ఈ దరిద్రం అనుకున్నాను. ఇప్పుడు అమెరికాలో కూడా స్లోగా కనిపిస్తోంది నాకు అది. దేశం ఎట్లాగైనా పోని, నీ డబ్బులు చేసుకోవాలి లేకపోతే నా మాటే నెగ్గాలి. ఇప్పుడు ఆ, మీకు తెలుసు కదా, తమిళనాడులో ఎంజీఆర్ చనిపోయినప్పుడు చాలా మంది చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. వైఎస్ఆర్ అప్పుడు కూడా చనిపోయారంటారు కదా. ఆహా, చెప్తున్నా అసలు మాట వరుసకి. సరే, వైఎస్ఆర్ చనిపోయినప్పుడు చనిపోయారా లేదా నాకు తెలియదు, కానీ ఎంజీఆర్ చనిపోయినప్పుడు మటుకు బాగా తెలుసు, నాకు గుర్తుంది. ఆ ఉమ్. తర్వాత జయలలిత చనిపోయినప్పుడు కూడా అయ్యారు. చేతప్పుడు కూడానా? అవును. ఉమ్. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫ్యాన్ ఫాలో అప్ ఉంటుంది కదా. ఉమ్. వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ ఈ ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ వాళ్ళు ఎక్స్లో ఒక పోస్ట్ చేస్తే అది 1,00,000 వ్యూస్ 2,00,000 వ్యూస్ అవుతున్నాయి అనుకుందాం కాసేపు. ఉమ్. ఓకే. సో అంటే నా ఫ్యాన్స్ ఇంత, నా ఫ్యాన్స్ అంతా, నేను వెళ్ళిపోయినా అంటే ఎక్స్ వాళ్ళందరూ ఎక్స్ నుంచి బయటకు వచ్చేస్తారు, ఎక్స్ షేర్స్ పడిపోతాయి. ఆ, ఇప్పుడు ఎక్స్ మీద వాళ్ళు కక్ష తీర్చుకునే ప్రయత్నంలో ఆ మాట అన్నారు. అవును. వాళ్ళు రేపు పొద్దున మేము అమెరికా వదిలేసి మేము యూరోప్కి వెళ్ళిపోతున్నాం, అమెరికాలో బతకలేమంటే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా అయ్యో మనం కూడా బతకలేము ఇక్కడ అని చెప్పి అనుకొని నెత్తి నీరు కొట్టుకొని ట్రైన్ కింద కొంతమంది, బస్ కింద కొంతమంది పడే ప్రయత్నం చేస్తే వీళ్ళు ఫేమస్ అవుదామని, మళ్ళీ వీళ్ళు ఫేమస్ అవుదామని ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కనీసం ఇండియాలో జయలలిత చనిపోయినప్పుడు, ఎంజీఆర్ చనిపోయినప్పుడు, ఎన్టీఆర్ చనిపోయినప్పుడు జనాలు ఆవేశపడి ఆవేశానికి వచ్చి చనిపోయినప్పుడు ఓకే, దట్స్ ఓకే, వాళ్ళు ఫీల్ అయ్యారు, ఓకే, అది కూడా తప్పది. ఇక్కడ వీళ్ళు ఏమిటి? వీళ్ళు ఏంటి? షేర్లు పడేస్తాం మేము, వాళ్ళ కంపెనీని పడేస్తాం. ఇది ఇప్పుడు ఎక్స్ని పడేయాలనే ప్రయత్నం కదా ఇప్పుడు. అవునా? ఇప్పుడు ఆయన ఎలాన్ మస్క్ వ్యాపారవేత్త, న్యూట్రల్గా ఉండాలి. ఉమ్. న్యూట్రల్గా ఉండకుండా ఆయన డైరెక్ట్గా సపోర్ట్ చేసి $120 million కూడా డొనేట్ చేశాడు ట్రంప్ క్యాంపెయిన్కి. ఉమ్. మేజర్ షేర్ అది, మేజర్ చంక్ ఆఫ్ ది అమౌంట్ అది.
సో ఉమ్, చేశాడు. అతను ఎక్స్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అందరినీ. తర్వాత ట్రంప్తో ఇంటర్వ్యూ తీసుకుని ఎక్స్లో పెట్టుకున్నాడు, అన్నీ చేశాడు, అన్ని చోట టీవీల్లో వాటిలో వచ్చినాయి. సో ఎక్స్ మీద ఇప్పుడు వాళ్ళందరికీ కోపంగా ఉంది. సో మేము అందరం నుంచి ఎక్స్ నుంచి బయటికి వెళ్ళిపోతే మాతో పాటు మా ఫాలోవర్స్ కూడా బయటకు వచ్చేస్తారు. అంటే లక్షల్లో జనాలు బయటకు వచ్చేస్తే ఆటోమేటిక్గా అరే ఎక్స్ ఖాళీ అయిపోతుంది, ఎక్స్ ఖాళీ అయిపోతుంది ప్రచారం జరిగితే కనుక ఎక్స్ పడిపోతుంది. అప్పట్లో ఒక సుందరాంగి ఉండేది, ఇప్పుడు ఉంది అనుకోండి. ఆమె ఆమె ఎక్కడ కాలిఫోర్నియాలో ఎక్కడ ఉంటుంది. పేరేంటో. పేరు నాకు అది ఒక ఫేమస్ పేరండి అది. ఆమె మెడోనానా? మడోనా కాదండి. వాళ్ళు అక్క చెల్లెళ్ళు ఉంటారు ముగ్గురు, ఎవరో ఉంది అది ముగ్గురు ఇద్దరు నలుగురు ఏమో తెలియదు, నాకు నంబర్ కూడా తెలియదు. పాటలు పాడుతుందా? పాడదండి ఆమె, బాడీని చూపిస్తూ ఉంటుంది అంతే. ఓ. బాడీని చిన్న చిన్న చెడ్డీలు వేసుకుంటుంది, చిన్న చిన్న జాకెట్లు వేసుకుంటుంది. వేసుకున్నానా వేసుకోలేదా అన్నట్టు తెలియకుండా వేసుకుంటూ నడుము ఇటు తిప్పి అటు తిప్పి ఫోటో పోజ్ ఇచ్చేసి ఆమె చాలా, ఆమె నా ఫాలోవర్స్ ఉన్నారు చాలా మంది అమెరికాలో. అయితే ఆమె ఏం చేసిందంటే ఒకరోజు ఏదో కోపం వచ్చి ట్విట్టర్లోంచి ఇన్స్టాగ్రామ్ నుంచి అనుకుంటా బయటకు వచ్చింది. ఆ, రాగానే ఇక ఫ్యాన్స్ అందరూ కూడా ధన 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 బయటకు వచ్చేస్తే ఇన్స్టాగ్రామ్ షేర్స్ అబౌట్ $16 బిలియన్ పడిపోయింది. అయ్యో బాబోయ్. ఒక్క రోజులో పడిపోయింది. ఉమ్. పడిపోయింది, మళ్ళీ పుంజుకున్న తర్వాత సంగతి తర్వాత ఆమె, పేరు ఏదో ఉందండి, హుండీనా హుండీనా ఏదో ఉంది, ఏదో ఉంది, పేరు ఏదో నాకు ఉంది. నోట్లో ఆడుతుంది కానీ ఆ, రావట్లేదు బయటికి. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే ఈ బిజినెస్ నడిచేదే ఈ పప్పుగాళ్ళతో. ఎవరైతే ఒక ఒక సెలబ్రిటీని పట్టుకొని అసలు ఈమె దేవత, ఇతను దేవుడు అని భజన చేసేవాళ్ళు ఉంటారు. ఉమ్. అలాంటి వాళ్ళు ఆ, దానికి మా, ఆ, ఆ, ఊతం వస్తారనమాట. సో దాని మూలంగా షేర్స్ అన్ని రైజ్ అవుతూ ఉంటాయి, అవన్నీ అవుతాయి. వాళ్ళు అటు ఇటు చేస్తారు. వాళ్ళు ఒక్కసారి బయటకు వస్తే, నేను బయటకు వస్తే ఏమైందో చూడండి అని చెప్పి చూపిస్తారు. మీకు ఉమ్. అర్థమైందా శాస్త్రి గారు? అవునవునవును. సరే అదేదో వదిలేసేయండి, మీరు టైప్ చేసుకొని కనుక్కోక్కర్లేదు, మీరు వినండి జాగ్రత్తగా. ఆ, సో మనం డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్స్లోంచి బయటకు వచ్చి వాళ్ళ ఫాలోవర్స్ కూడా బయటికి తీసుకొస్తే ఎక్స్ పడిపోతుంది, ఎలాన్ ఉమ్. మస్క్ సర్వనాశనం అయిపోతాడు, మేము మా పవర్ ఏంటో చూపిస్తాము అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఎలాన్ మస్క్ అంత కచ్చే కిలాడిని కాదు వాడు. వాడు వాడి ప్లానింగ్ లో నాకు వాడు. ఎలాన్ మస్క్ ఎటువంటి వాడో నాకు అవసరం లేదు ఇప్పుడు. వీళ్ళు అమెరికా వదిలేసి వెళ్ళిపోతున్నాం అంటే, ఇప్పుడు ఎక్స్లోంచి అంటే ఏముంది, అకౌంట్ తీసేసి బయటకు వచ్చేయటమే. అవును. అందులో మీకు ఏం ఇక్కడ క్లిక్ ఆఫ్ బటన్తో అయిపోతుంది అది. అవును. అమెరికా వదిలేసి వెళ్ళిపోతానంటే వీళ్ళందరూ ఎక్కడికి పోతారు? వాళ్ళు అమెరికా ఎవరందరూ. వదిలేసి వెళ్తే ఎక్కడ ఉద్యోగాలు ఉంటాయి? వాళ్ళకి ఉన్న ఉద్యోగాలన్నీ ఇక్కడ, వాళ్ళ అవును. ఇల్లు వాకిలు ఇక్కడ, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ రిలేటివ్స్ ఇక్కడ, ఎక్కడికి పోతారు? పోనీ వేరే దేశానికి వెళ్తే అక్కడ ఏమైనా వీళ్ళకి మంచి ఇదే స్టేటస్ గల ఉద్యోగము, లొకేషన్ అన్నీ ఉంటాయా? అది కాదు, లండన్ లండన్ పోతాను లండన్ పోతాం అంటున్నారు. అదే లండన్ పోతే, ఇప్పుడు నేను ఏమంటున్నాను, లండన్ పోనివ్వండి లేకపోతే ప్యారిస్ పోనివ్వండి, దట్స్ నాట్ అవర్ పాయింట్. పాయింట్ ఈజ్ ఇక్కడ వీళ్ళు వెళ్తే వీళ్ళందరూ వెళ్తారా, అది కదా ప్రశ్న. నా దృష్టిలో అయితే వెళ్ళరు. వెళ్ళరు కానీ వెళ్తారు అనుకుందాం కాసేపు. అప్పుడు మంచిదే కదా, ఇక్కడున్న వాళ్ళకి మిగిలిన వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయిగా. అంతే కదా శాస్త్రి, కాదంటారా మీరు? ఖచ్చితంగా. ఆ, చక్కగా దొరుకుతాయి. ఇప్పుడు టాటా, సపోజ్ టాటా, రతన్ టాటా చనిపోయాడు. ఆయన గనక నేను టాటా సంస్థలను ఎత్తేస్తున్నానంటే చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది. అవును. అవునా? అది అది ఎంత భయంకరమైన ప్రాబ్లం అయ్యేదంటే అది ఇంపాసిబుల్ టు కంట్రోల్ అయిపోయేది. అలాంటిది అవును. ఆయన కాకుండా ఆయన ఇటువంటి రాజకీయాలన్నిటికీ అతీతంగా ఉంటూ తను ప్రజలకు సేవ చేస్తూ ప్రజల నుంచి ఆదరణ పొందుతూ వచ్చాడు. అవును. ఆయన చనిపోయినప్పుడు తోకచుక్క కూడా వచ్చింది కదా. అవునా? తోకచుక్క వచ్చింది కదా. ఉమ్. సో ఇవన్నీ కూడా జరిగినాయి శాస్త్రి గారు. ఉమ్. సో నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ ఎలా ఫీల్ అవుతున్నారంటే, నేను ఉమ్. చెప్తా, సింపుల్గా చెప్తా. ఉమ్. శ్రీరామచంద్రుడు అడవికి వెళ్తున్నాను అంటే మొత్తం సిటీ ఖాళీ అయిపోయింది. ఆ. ఆయన ఎవడు వచ్చేసారు అడవికి. ఉమ్. బాబు నాకే తిండి గతి లేదు, మీకు నేను ఎక్కడి నుంచి పెట్టగలను తిండి అన్నాడు ఆయన. చూసారా గొప్ప విషయం, చూసారా? అవును. ఆయన, అవును. మీరు ఇప్పుడు ప్రజలు మేము మేము చూసుకుంటామంటే కాదు, నేను రాజుని, మీకు నేను చేయాలి. ఉమ్. నేను ఎక్కడి అవును. నుంచి చేయగలుగుతాను, నాకే దిక్కు లేదు, నేనే అడవులు పోతున్నాను, మీరు దయచేసి మీరు సిటీకి వెళ్ళిపోండి అని బతిమాలని వెళ్ళలేదు వాడు. అప్పుడు ఆ. ఆయన వాళ్ళందరికీ తెలియకుండా తెల్లవారుజామున సీతని లక్ష్మణ్ని తీసుకొని పరారైపోయాడు ఆయన.
ఆ, అది అది జరిగింది. ఇప్పుడు మీకు రాముడు చరిత్రకిని వీళ్ళకి ఎంత తేడా ఉంది శాస్త్రి గారు. వీళ్ళు మరి ఓక్ సెలబ్రిటీస్, వీళ్ళు దరిద్రం పట్టించేసి ఇవన్నీ చేశారు. పైగా వీళ్ళ డబ్బులు వదిలేసి వెళ్తున్నామని చెప్పమని చెప్పండి. వీళ్ళకి అంత అంత కనుక నిజంగా దమ్ముంటే మేము మొత్తం మా ఆస్తులన్నీ ఓక్ కమ్యూనిటీకి రాసేస్తున్నాము, మేము వెళ్ళిపోతున్నాం, ఉత్త చేతులతో వెళ్ళిపోతున్నాం అని చెప్పమనండి. అం- రాముడు అక్కడ అన్ని ఆస్తులు అన్నీ వదిలేశాడు. సర్వంతో సహా వదిలేసి వచ్చాడు ఆయన. అంత సీన్ లేదు. అంత చెప్తున్నా, అది శ్రీరామచంద్రుడు గొప్పతనం. ఇక్కడ వీళ్ళు ఏంటనుకుంటున్నారు, వీళ్ళు వదిలేసి వెళ్ళిపోతే మేము చచ్చిపోతాం అనుకుంటున్నారు వీళ్ళు. ఉమ్, తప్పు కదా అది. సో వాళ్ళు బిజినెస్ ఇప్పుడు ఎలాన్ మస్క్ను పడేద్దాం అనుకుంటున్నారు, చేద్దాం అనుకున్నారు, దాన్ని కామన్ ఫ్యాక్టర్స్ అవి అమెరికాలో ఎప్పుడూ జరిగేవే. మీరు ఇందాక చెప్పిన సిస్టర్స్ వాళ్ళు, ఈ కిమ్ కర్దాషినీస్. అబ్బా, మీరు ఇంతసేపు అది సెర్చ్ చేస్తూ కూర్చున్నారు, అది మీరు డిస్కషన్లో పాల్గొనట్లేదు, అందుకే నేను ఏంటా అనుకున్నా. కిమ్ కర్దాషినిస్ కరెక్ట్. వాళ్ళు వాళ్ళు అది నోట్లో ఉంది రాకపోతే. ఇప్పుడు వాళ్ళు కొత్త రకమైన కలర్ అండర్వేర్ వేసుకుంటే అది వెంటనే పబ్లిష్ అవుతుంది అనమాట. అది పబ్లిష్ అవుతుంది, ఇక అందరూ అండర్వేర్ కేసి ఇలా చూస్తూ ఉంటారు అన్నమాట ఇక. ఆ, దరిద్రం ఏంటంటే అసలు నాకు అర్థం కాలేదు అసలు వాళ్ళు మొత్తం అమెరికాలో అది వాళ్ళ స్టేటస్ అది. అవును. మీకు అర్థమైందా అది. వాళ్ళు ఇన్స్టాగ్రామ్ బయటికి వెళ్ళిపోగానే, ఆమె వెళ్ళిపోగానే మొత్తం జనాలంతా వెళ్ళిపోతే పడిపోయింది. మళ్ళీ అది రైజ్ అయిన తర్వాత అవుతుంది. ఇనీషియలీ కొంత దెబ్బ ఉంటుంది, కానీ స్వింగ్ అనేది ఉంటుంది. కెనాట్. స్వింగ్ అనేది ఉంటుంది కదా సార్. ఇప్పుడు జాబ్స్ లో కూడాను మనం జాబ్లు చేస్తున్నంత సేపు మనమే పెద్ద ఇంపార్టెంట్, మనమే పెద్ద తూమ్ కాన్ అనుకుంటాం. మనం వెళ్ళిపోయిన తర్వాత లేకపోతే మనం పీకేస్తే ఒక ఆ గ్యాప్ అనేది ఉంటుంది. కానీ తర్వాత ఎవడో ఒకడు వచ్చి ఫిల్అప్ చేస్తాడు మళ్ళీ. ఇట్ ఈస్ బిజినెస్ యాజ్ యూజువల్ ఫర్ ఎవ్రీ వన్ యూనో. అంతే కదా, అంతే కదా మరి. అంతే. ఇప్పుడు మీరు ఇక్కడ యుల్ బ్రర్నర్ యుల్ బ్రర్నర్ బ్లర్నర్ బ్లర్నర్ ఏదో బర్న్ యుల్ బ్రనర్ అన్న ఆయన ఒకప్పుడు ఇక్కడ పెద్ద యాక్టర్. అతను మనకి 10 కమాండ్మెంట్స్లో రామ్సెస్ కింద వేశాడు. ఓకే. అమెరికాలో చాలా నాకు నా ఫేవరెట్ యాక్టర్ అతను. మంచి యాక్ట్ బాగా చేస్తాడు అతను. అసలు చాలా గొప్ప సినిమాలు చేశాడు. అయితే ఒక సినిమాలో ఆయన అమెరికాలో ఉండగా ఆ సినిమాలో ఆ, గుండుగా చేయాల్సి వచ్చింది. ఆయన గుండు కొట్టించుకున్నాడు. అమెరికాలో చాలా మంది యూత్ గుండు కొట్టించేసుకున్నారు. అది ఫ్యాన్ ఫాలో అప్ అలా ఉంటుంది అది. ఈ ఇప్పుడు దాని రక మూలంగా ఎవరికి నష్టం లేదు, బార్బర్స్కి లాభమైంది అంతే. అది ఇప్పుడు అందరికీ లాభం అయ్యే పని చేశాడు ఆయన. ఇప్పుడు కనీసం ఆయన చేసిన పనికి. కానీ ఇక్కడ అలా కాదు, ఇలా అది కాదు. ఇప్పుడు ఎవరో రిచ్ పర్సన్ వాడు ఇప్పుడు వాళ్ళందరూ రిచ్. పిచ్చోలిచ్చేవాళ్ళు. మరి అలాంటప్పుడు మేము మాట్లాడితే జనాలు కదులుతారు, పీఠాలు కదులుతాయంటే అదేదో ముందరే కదిలిచ్చేసుకొని మీరు ఆ కమలా హ్యారిస్ని గెలిపించుకోవాల్సింది. మీకంటే తురుం ఖాను ఉన్నారని చెప్పి అర్థమైపోవట్లా. ఎగ్జాక్ట్లీ బాగా ఆ, చెప్పారు ఇది ఈ మరి పాయింట్. మరి మీకంటే తురుం ఖాన్లు ఇప్పుడు ఎలాన్ మస్క్, తర్వాత వివేక్ రామస్వామి, ట్రంప్, తులసి గొడాడ్, తర్వాత ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా. అవును. సో వీళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు ఇప్పుడు. అవును. సో అందుకని మీరు ఓడిపోయారు. మీ ఓడిపోయిన అవమానాన్ని మీరు పెద్ద ఇదిగా చూపిస్తారు. సాక్రిఫైస్ ఏమన్నా వాళ్ళు చేసింది? నాకు అర్థం కాలేదు శాస్త్రి గారు, వాళ్ళు సాక్రిఫైస్ చేశారా? లేదు కదా. ఏం సాక్రిఫైస్ చేశారు వాళ్ళు? మేము ఎక్స్లోంచి బయటికి వెళ్ళిపో ఎక్స్ బయటికి వెళ్తే ఏమి సాక్రిఫైస్ చేసినట్టు? అంటే ఎక్స్ నుంచి బయటికి, ఇవాళ ఎక్స్ రేపు కంట్రీ దాటుతాము. మా కంట్రీ దాటండి, దాటితే మాకు చెప్పే ఇక్కడ ఖాళీ అయితే మేము హాయిగా ఉద్యోగాలు చేసుకుంటాం మేము. ఏళ్ళుండి పొద్దున పోతామేమో అసలు. మా పొండి మీతో పాటు వచ్చేవాళ్ళని తీసుకెళ్ళండి, భూమికి భారం తగ్గుతుంది. కాదా శాస్త్రి గారు? అవును. ఏమను ఏమనుకుంటున్నారు వాళ్ళు? వాట్ ఆర్ ది థింకింగ్ అబౌట్ దెమ్సెల్వ్స్? రిచ్ అయినంత మాత్రాన నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతావు. ఓకే, శాస్త్రి గారి ఉద్యోగం ఊడగొడతాం, వెంకటాచగండి ఉద్యోగం ఊడగొడతాం, ఊడగొట్టచ్చండి, తర్వాత ఏమిటి? మీ జీవితం ఏంటి? అదా మీరు చేయాల్సింది. మీరు అవును. చేయవలసింది, మీరు సెలబ్రిటీస్ అంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, మంచిగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ప్రజల్ని ఇంకా ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి. అవును. మీ 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 కింద పడేసుకొని మీరు చెప్పినట్టుగా బానిసల్లాగా బతికిస్తున్నారు వాళ్ళందరినీ. అది ఎంత దరిద్రం అండి శాస్త్రి బానిసలా గారు. బానిసలా బతికించాలనే కదా. అదే. బానిసల్లాగా మెయిన్ ఉమ్, ఏంటంటే వీళ్ళకి ఇమిగ్రేషన్ ఒకటి పోతోంది.
ఇమిగ్రేషన్ పోతే ఏమైతే శాస్త్రి గారు? అంటే అమెరికాలో ఆ, ఇల్లీగల్ గా ఉన్న వాళ్ళ అందరినీ పోయారనుకోండి, వీళ్ళకి రేపు పొద్దున వీళ్ళకి గ్రీన్ కార్డులు ఏమి ఇవ్వలేరు, వాళ్ళు ఏమి మళ్ళీ డెమోక్రాటిక్ ఓట్ వేయరు. హ్మ్. అందుకని మళ్ళీ డెమోక్రాట్స్ కి ప్రాబ్లం కదా అని చెప్పి, అదే నంబర్ వన్. ప్రాబ్లం అయితే మీరు ఉండి ఫైట్ అవుట్ చేసుకోండి. మీరు ఓక్ ఓక్ సెలబ్రిటీస్ మీరు ఉండి ఫైట్ అవుట్ చేసుకోండి. ఇప్పుడు గమ్మత్ ఏంటి వెళ్ళిపోవడం ఎంత ఆనందంగా ఉందంటే నాకు నిజంగా. ఎందుకంటే అలాంటి దరిద్రం వదిలిపోతే తుప్పు వదిలిపోద్ది. ఇప్పుడు వాళ్ళ మూలంగా ఇప్పుడు మీరు చెప్పండి, వాళ్ళు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేశారు. కుడ్ దే ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఇండియా? కుడ్ దే ఇన్ఫ్లుయెన్స్ ఇన్ నార్త్ కొరియా? కుడ్ దే ఇన్ఫ్లుయెన్స్ ఇన్ చైనా? కుడ్ దే ఇన్ఫ్లుయెన్స్ ఇన్ రష్యా? కుడ్ దే ఇన్ఫ్లుయెన్స్ ఇన్ జపాన్? ఈ మొత్తం ఇన్ని యూరోపియన్ కంట్రీస్, ఇన్ని ఏషియన్ కంట్రీస్, ఇన్ని ఆఫ్రికన్ కంట్రీస్, ఇన్ని కంట్రీస్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ఏమీ లేదు కదా శాస్త్రి గారు. ఏముండదు. అది కాబట్టి వాళ్ళకు ఇప్పుడు బావిలో కప్ప ప్రపంచం అదే అనుకుంటుంది. అలానే వీళ్ళు ఎక్స్లోనే ప్రపంచం అనుకుంటున్నారు. పొద్దున్న లేవంగానే ఎక్స్లో చూసి ఎవడేమన్నాడు అని చెప్పుకుంటూ టైపులు చేసేసుకుంటూ వాళ్ళకు వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటూ వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి టీవీల్లోనూ వీటిల్లోనూ షోల్లోనూ వచ్చేసేసి వాళ్ళ చేత ఫోటోగ్రాఫర్లకు డబ్బులు ఇచ్చేసి తర్వాత ఛానల్స్కి కొంతమందికి డబ్బులు ఇచ్చేసి వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేయించుకొని ధీరుల్లాగా ఫోజు కొడితే ఎవడేం చేస్తాడు? ఇప్పుడు నిజాయితీ ఈ- బయటపడలా? వీళ్ళే కదా ఇప్పుడు ఇండియాలో కూడా అంతే కదా సార్, రాహుల్ గాంధీ చేసే పని ఇదే కదా. అంతే కదా. ఇప్పుడు ఎవడన్నా కొద్దిగా రామ్ గోపాల్ వర్మ ఏం చేస్తాడు? కొద్దిగా తగ్గుతున్నా అని చెప్తే అయితే పెంట పని చేస్తాడు అక్కడ. నిజము అదే చేస్తాడు. వెంటనే అది రామ్ గోపాల్ వర్మ అది చిచి అది వాడికి చిచి అన్నా మెచ్చుకున్నా వాడికి ఏదన్నా మొత్తం నేను న్యూస్లో నడుస్తూ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అది ఆ రోగం వచ్చింది వాళ్ళకి, ఏం చేద్దాం మనం? అవును. ఉమ్. సో ఇప్పుడు మీరు చూడండి, టీవీలో పెట్టారు అనుకోండి, టీవీ న్యూస్ పెట్టారు అనుకోండి, నేను చెప్తాను శాస్త్రి గారు, ఇండియాకి వెళ్ళండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకు వెళ్ళండి, మిగతా రాష్ట్రాల సంగతి కూడా అదే సేమ్. వెళ్ళండి మీరు ఏం చేస్తారు? పబ్లిక్ న్యూస్ ఊరికే పబ్లిక్ ఒక రెస్టారెంట్లో ఒక టీవీ ఛానల్లో న్యూస్ పెట్టండి. న్యూస్లో చక్కగా ఒక ఆవిడ మంచిగా జడ వేసుకొని పూలు పెట్టుకొని నీట్గా చీర కట్టుకొని చక్కగా వార్తలు చదువుతోంది అనుకోండి. ఎవరు చూడడం. ఈరోజు ఇలాంటి జరిగింది, ఇది జరిగింది, ఇది అది అని వార్తలు చదువుతాం కండి. మార్చేరా ఛానల్ అంటాడు. వేరే ఛానల్ వస్తుంది. ఆ ఛానల్ ఏమవుతుందంటే వాడు వీడిని తిట్టుకుంటూ ఉంటారు ఒకడొకడు. వీళ్ళు చూస్తుంటారు ఆనందంగా. నువ్వు సుంటవి, నువ్వు పరమ సుంట అంటే దట్స్ ఇస్ న్యూస్ ఫర్ అస్. అలా సాడిస్టులు తయారైపోయారండి బాబు. లేకపోతే న్యూస్ మేము చూడమంటున్నారు. అవును. వాళ్ళ కోసం వీళ్ళు కొట్టుకోవాల్సి వస్తుంది ఇక్కడ. వీడు అవును. ఒకడు ఉంటాడు, అర్నబ్ గోస్వామి అని ఉంటాడు. అమ్మో, వాడి గొంతు అసలు పగిలిపోతుందేమో అని భయం వేస్తుంది సార్ అసలు. అదేంటి రిపబ్లిక్ టీవీ అనుకుంటా అది. రిపబ్లిక్ రిపబ్లిక్. అసలు అంటాడు, అసలు కొట్లాడి పెట్టేస్తారు అందరికి కొట్లాడి వాళ్ళు ఇది కొడుకుంటూ ఉంటే వాళ్ళు ఇక అరుస్తా ఉంటాడు అనమాట, మధ్య ఖై అంటాడు అనమాట. అమ్మ చెవులు చిల్లు చూ- చూ- పడిపోతాయి. చూ- మన చెవులు చిల్లులు పట్టం ఒకటి. వాడి గొంతు ఎక్కడ పోతుందో అని నా భయం నాది. కరెక్టే. మంచి న్యూస్ తీసుకొస్తాడు కానీ దాన్ని ఆ గొడవ ఎట్లా మసాలా నడుస్తుందంటే మ- మసాలా ముగ్గురు నలుగురు కొట్టేసుకుంటా ఉంటారు అనమాట. మనకి ఎవడేం మాట్లాడదో తెలియదు. ఇవాళ రోజున అదే కావాలి సార్ అందరికీను. ఇప్పుడు జనాలలో ఆ శాడిజం వచ్చింది మరి. మీరు పేషెన్స్ దాన్ని పేషెన్స్ లేదు సార్ ఎవరి దగ్గరను. పేషెన్స్ కాదు, నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ ఉంటేగా పేషెన్స్ రావడానికి. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళకి నాలెడ్జ్ లేదు, పేషెన్స్ లేదు. ఎలా బతుకుతున్నారో వాళ్ళకి తెలవాలి. సరే నేను మొత్తానికైతే వీళ్ళు యా వెళ్ళిపోతే దేశానికి మంచి శుభం జరుగుతుంది. ఎప్పుడు వెళ్తున్నారు చెప్పండి సార్? ఆ డేట్ డిక్లేర్ చేయండి, మేము సంతోషపడతాం. యా యా చూద్దాం. ఓకే ఓకే శాస్త్రి సార్. గారు, ఓకేనా? ఓకే సార్. యా ఒక్క నిమిషం. చివరి మాటగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. చెప్పండి. ఒకడు చెరువు దగ్గరికి వెళ్ళాడు. నెంబర్ 2 కోసం వెళ్ళి కూర్చున్నాడు. చెరువుకి వాడికి గొడవ అయింది. నేను కడుక్కోను పో అని వెళ్ళిపోయాడు వాడు. ఎవడికి నష్టం? వాడి పక్కన కూర్చున్నాడు. అది వీళ్ళు కూడా అంతే. మీరు పోతే మాకేంటి నష్టం? మీకే నష్టం. ఓకే సార్. ఓకే శాస్త్రి గారు, ఉంటా. ఓకే సార్. బాయ్ సార్. ఓ ఓ.